రెడ్డి గారు లేదంటే మన ఎల్ఎం మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, రాష్ట్రం ఏమైనా ఉందిలేండి, పక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే ప్రాంతీయవాదం ఒకటి, కులాలు మతాల మధ్య ఒకటి, వీటి మధ్య పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిని నలగొట్టడానికి చాలా కుట్రలు పన్నుతున్నారని అయితే ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టాలి, ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పంచిలోడ తీసి కొడతా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మీరెందుకు మాట్లాడతారా, మీరు మాట్లాడే అర్హత లేదని అన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎప్పుడండి సార్? లక్ష్మీనాథ్ గారు సెప్టెంబర్ 2 అనుకుంటాండి. సెప్టెంబర్ 2 కదా, మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడండి? అదే సెప్టెంబర్ 2 అనుకుంటా కదా. సార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు గాని మాకందరికీ కూడా చెప్పిన మాట, మొదటి మాట, ఇప్పటికీ కూడా ఆయన ఆచరిస్తున్న పని, ఇప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు చేసుకోరు. మీకు ఆ విషయం తెలుసా సార్? ఏ రోజైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కేక్ కటింగ్ చూసారా? ఫ్లెక్సీలు కడుతున్నా కానీ ఇప్పటి వరకు ఫ్లెక్సీలు కట్టద్దని అభిమానులకి ఆయన చెప్పడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కదా సార్. అది రాజకీయంగా మేము ఎంత విభేదించినా, రాజకీయంగా ఎంత మాట్లాడినా, ఒక కుటుంబం కన్నీళ్ళ శోక సముద్రంలో ఉంటుంది ఆ సమయానికని ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ హర్షించాలి సార్. ఇందాక ఇంకొక మాట ఉన్నారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు. సార్ ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు హయాంలోకి వచ్చినప్పుడు 8 లక్షల రూపాయలు కట్టారు సార్ 2004లో. మరి వెంటనే 2009లో 50 కోట్ల రూపాయలు ఎట్లా ట్యాక్స్ కట్టారు సార్? అన్ని కోట్లు 5 సంవత్సరాలు ఎట్లా వచ్చినాయో చెప్తే, నేను కోటేశ్వర అవ్వాలి, నేను బాధలో ఉన్నాను సార్, ఒక మెకానిక్ పని చేసుకోలేక నేను ఇబ్బంది పడుతున్నా హైదరాబాద్ లో. ఆ బాధ ఏంటో, లేదంటే ఆ సంపాదన ఏ విధంగా, ఆ సృష్టి ఎట్లా వచ్చిందో చెప్తే నేను ఇవాళ రోజున సంపద సృష్టించుకుంటా. ఆగండి సార్, ఇట్లాంటివన్నీ ఆగండి సార్. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు కాబట్టి దానికి పరిణామాలు ఏమయ్యాయి అంటే ఇప్పుడు 32 కేసులు పడి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, మీరు దాని గురించి మీరు మాట్లాడకూడదు. ఇంకొక మాట అన్నారు ఏంటి సార్? సార్ ఇంకో మాట ఏమన్నారు సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పదే 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 మాట్లాడుతూ ఉండంటే, సార్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చేజారిపోతుందని, మరి ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావు, 11 సీట్లు పరిమితం అయిపోయాము, ఇది అధికారం అసాధ్యం అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు 164 సీట్లలో 21 సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే సార్ ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పవన్ నామస్మరణ గట్టిగా అనిపిస్తుంది. దానికి సాక్ష్యం ప్రధాని మోదీ గారు చెప్పిన మాటే. ఈయన ఆగండి, మధ్యలో రాబాకండి. వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు ఏంటి సార్? వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు సార్, తల్లిని, ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని బీటీఎం పార్టీలతో తిట్టించడమా? బోరుగడ్డ నీళ్ళు ఎవరు సార్? పోసాని కృష్ణమురళి ఎవరు సార్? మరి వాళ్ళ రోజున ప్రశ్న రావణ అనేవాడు ఎవరు సార్? ప్రశ్న రావణం మాకు సంబంధం లేదని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారు. ఇవాళ అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ యుద్ధంలో రావణనే గెలుస్తాడని చెప్పేసి అన్నారు. సార్ ధర్మం మీద యుద్ధం చేసినోడు ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు. అది పురాణాలు చూసుకోండి. రాముడు రావణాసుడికి యుద్ధమే చూసుకోండి. ఏం సార్ ఇతనికి లక్షల రూపాయలు ఇవాళ అతని ఖాతాలో జమ చేసింది ఎవరు సార్? ఇవాళ మాదాపూర్ ఫ్లాట్ లో అతనికి సంబంధించిన లావాదేవీలు చూస్తా ఉండంటే ఎవరు సార్? కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్ముడు ఇంద్రసేన అని చెప్పి చెప్పరా? మీ పార్టీలు మొన్నటిదాకా ఉన్నారు, మీకు తెలియమా? మొన్న టికెట్ ఇక్కడ ఇవాళ పచ్చిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు నన్ను కూర్చొని వినండి.
అంతే. మీరు ఎండమూరికే. మీరు మమ్మల్ని ప్రశ్నించే తత్వం ఎప్పుడో కోల్పోయారు. ఆ ప్రశ్నిస్తానని భావ ప్రకటన చేసి మీరు మూర్ఖులతో ఎప్పుడైతే మీ సంస్కారాన్ని ఎప్పుడైతే విడమర్చి మీరు ఎప్పుడైతే బయటపడ్డారో, మీకు 11 సీట్లకు ఎప్పుడైతే పరిమితం చేశారో రాష్ట్ర ప్రజలు, మీరు ప్రశ్నించే హక్కు లేదు. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అర్హత లేదు. ఆగండి సార్, ఆగండి సార్. ఇవాళ కులాల మధ్య చిచ్చు పెడుతుంది, మతాల మధ్య చిచ్చు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మీరు మర్చిపోతున్నారు. ఉప్పు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులేమో అధికారంలో ఉన్నప్పుడు పంచుకుంటారు రాష్ట్రాన్ని. ఇవాళ అధికారం దిగిపోయిన తర్వాత అంబటి రాంబాబు రావాలి, గుడివాడ అమర్నాథ్ రావాలి, పేర్ని నాని రావాలి. ఇట్లాంటి వాళ్ళు పార్టీ బుద్ధాల మీద మొయ్యాలా? దాని తోడు పార్టీ వాళ్ళు నన్ను మాట్లాడినా ఉండి మీరు మాట్లాడుతూ మీరు రాసి పెట్టుకోండి. లక్ష్మీనాథ్ గారు, కృష్ణారావుని గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి నెల్లూరు తీసుకెళ్తుంటే ఒక అతను వచ్చి జీప్ పక్కన నిలబడి, సార్ మీరేం బాధపడపాకండి, మీ మీద ఇటువంటి చట్టాలు పెట్టినా కానీ మా ఎస్ఎస్డి అనేది మీ పక్షాన ఉంటది, ఎస్ఎస్డి మీ కోసం పోరాడుతుంది అంటే జై భీమ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. సార్ ఎస్ఎస్డి అంటే ఏంటో తెలుసా సార్? ఎస్ఎస్డి అంటే ఏంటో తెలుసా సార్ ఎవరికైనా? మీ కూటమి నాయకులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఏదో ఉంది కదా సార్? మీరు మాత్రం గంటల తరబడి మాట్లాడచ్చు సార్, మేము మాట్లాడకూడదా? సమతా సైనిక దళ్ అనేది ఏంటో సార్ అంబేద్కర్ గారు పెట్టింది. అంబేద్కర్ గారు ఎప్పుడైతే అణచబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయ పోరాటం కోసం ఈ ట్రస్ట్ పెట్టారు సార్. కానీ సార్ సార్ ఒక్క మాట, సమయం అవుతుంది, టాపిక్ లోకి రండి. కాదు సార్, మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడతారు? కాదు సార్, టాపిక్ లోకి రండి అంటున్నా. మీరు అన్ని చెప్తున్నారు, పవన్ పై కుట్ర జరిగిందా అనేది. ఒకటి సార్, కుట్ర అనేది ఎట్లాగంటే ఈ మతాల ప్రకారంగానే వీళ్ళందరినీ కొంత డబ్బులు ఇచ్చి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వీళ్ళ సూట్ కేసు కంపెనీల ద్వారా వైఎస్ఆర్ సిపి రేపు అధికారమే ధ్యేయంగా రేపు పొద్దున ఇటువంటి పేటిఎం బ్యాంకులు పెట్టుకొని ఇటువంటి విద్వేషాలు పండుతున్న దేశంలో సందేహం లేదు. దానికోసమే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయని వాళ్ళ సొంత ఛానల్స్, వాళ్ళ బులుగు ఛానల్స్, వాళ్ళ తపాలా ఛానల్స్ లో ఇవాళ రోజున మోహన్ రెడ్డి గారు ఇద్దరికి చెప్తే అర్థమైందా సార్? ఒకటి చెప్తాం సార్, రైట్ రైట్ రాజకీయంగా మేము ఎన్నన్నా కానీ మేము తీసుకోవడానికి స్వీకరిస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లా ఉంటే కుట్రలు చేస్తే మాత్రం మేము సహించేది లేదు. అది రైట్ రైట్ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. ఛాన్స్ ఉంది సార్, ఆగండి సార్. లక్ష్మీ శివకుమార్ గారు లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, సార్ హైదరాబాద్ లో రావణ్ అరెస్ట్ తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు కదా, మరి రాజద్రోహం కృష్ణరాజు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 2019లో బ్లాక్ కలర్ స్కార్పియో వేసుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైదరాబాద్. కేటీహెచ్బి సార్ రైట్ శివకుమార్ గారు, లక్ష్మీ చేయలేదు కాబట్టి ఇద్దరు ఆగండి ప్లీజ్ దయచేసి. లక్ష్మీ మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, మీకు ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. లక్ష్మీ శివకుమార్ గారు మరి వేరే దగ్గరికి వెళ్తారు. లక్ష్మీ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి,
టాపిక్ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ మీద సామాజిక వర్గం ద్వారా కుట్ర చేసి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరాలని వైసీపీ భావిస్తుందని వస్తున్న వాటిని ఎలా చూస్తారు? మీరు చివరిగా 1 minute కంక్లూడ్ చేయండి. టాపిక్ మీదే మాట్లాడండి ప్లీజ్. సార్ ఈ విషయానికి ముందు ఒక 2 విషయాలు మాట్లాడాలి సార్. ఒకటి, ఇందాక తమరు రేజ్ చేశారు ఒక ప్రశ్న, సనాతన ధర్మం గురించి మీరు చెప్పారు. దాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు క్రిస్టియన్ నమ్ములు సార్. ఎలాగంటే ఏదైతే ఉండి నియోజకవర్గంలో ఎవరైతే త్రిబుల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ చూడండి సార్, అక్కడ క్రిస్టియన్ చర్చిల మీద మైకులు ఉండడానికి వీల్లేదనేది ఒకటి. తర్వాత ఎవరైతే కాదండి, గుళ్ళ మీద కూడా ఉండకూడదు అన్నారు. అది మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు వైఫే క్రిస్టియన్ అండి బాబు. క్రిస్టియన్ అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని మీరు ఎలా చెప్తారు? అది ఎక్కడ మైకులు ఉండకూడదు, 15 రోజులు ఉండాలని. ఆయన ఎప్పుడైతే అది చేసినప్పుడు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏ సభలోనైనా ఒక్క మాట చెప్తే సార్ ఈ రోజు క్రిస్టియన్ అంతా కూడా సంతోషించింది సార్. ఎక్కడ కూడా ఆయన నోరు మాట్లాడలేదు సార్. అందరూ సమానమే, భారతదేశంలో అందరూ ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల వారు సమానమైన అందరూ చాలా లక్ష్మీకాంత్ గారు శివకుమార్ గారు లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి సార్. లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతారంటే అడగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతర్వేది విగ్రహం రథం తగలబడిపోయింది తెలుసుగా, గుర్తుంది కదా సార్? అది జరిగిన తర్వాత 3 రోజులకి ఆగండి సార్. అది జరిగిన తర్వాత 3 రోజులకి అదే గ్రామంలో ఒక చర్చ మీద రాళ్ల దాడి చేసి పగలగొట్టారు సార్, అద్దాలు ఇవన్నీ చేసి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలా. ఫస్ట్ స్పందించింది జనసేన పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఈ గుళ్ళ మీద చర్చిల మీద లక్ష్మీకాంత్ గారు ఒక వాటర్లో వెళ్తే బాగుంటుంది. లక్ష్మీకాంత్ గారు ఒకరికొకరు మాట్లాడితే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొనసాగట్లేదు ఇప్పుడు. కంక్లూడ్ చేయండి. నేను అడిగేది కరెక్టే, మీరు ఎలక్షన్ ముందు చేశారు, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎందుకు కొనసాగట్లేదు? ఎందుకు భయం? అర్థమైందా? అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని ముందుకు వెళ్ళేదే సనాతన ధర్మం. అది మీరు తెలుసుకోండి. మీరు మిడిమిడి జ్ఞానంతో మీరు డిబేట్ లోకి వచ్చి మీరేదో ఒక గడిచే ప్రయత్నం చేయొద్దు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు. పూర్తి అవగాహన